మనం ఇంట్లో ఉండే ఒక 2, 3 ఇంగ్రీడియెంట్స్ తోటే దీన్ని చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఒంటి నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్‌నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీన్ని చాలా సింపుల్‌గా మినపప్పుతోటి ఇంట్లో చేసేసుకోవచ్చు. కాస్త పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతది. ఇంకా బెల్లం కూడా యూజ్ ఉంటుంది. తప్పకుండా వేయాలి బెల్లం యాక్చువల్లీ. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. జస్ట్ హాఫ్ అంటే హాఫ్, ఇంకా తక్కువగా కూడా నెయ్యి వేసుకొని అందులోకి నేను హాఫ్ కప్పు మినప్పప్పు అయితే వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అవ్వాలి. ఇంకా మంచి అరోమా స్మెల్ అయితే రావాలి. అప్పటిదాకా మనం లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకోవాలనమాట ఈ మినప్పప్పునంతా కూడా. చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయి మంచి కమ్మటి స్మెల్ వస్తది మనకి కిచెన్ అంతా వండేంతసేపు. సో, అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇందులోకి జీడిపప్పు, కాజు కట్ చేసి పెట్టుకుంటే వాటర్ మిలాన్ సీడ్స్ ఏముంటే అవి యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేలాగా ఒక 5 మినిట్స్ అలా రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత కొబ్బరి పొడి, కాజు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మినపప్పు అయితే చల్లగా అయిపోయింది. దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పౌడర్ రావాలి. మంచిగా ఏ బరకలు లేకుండా మంచిగా పౌడర్ వచ్చేదాకా పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు దీన్నైతే. సో, నేనైతే ఇక్కడ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 ½ స్పూన్ మినపప్పు పౌడర్ అయితే వేస్తున్నాను. వేసిన ఎమ్మటే ఫాస్ట్‌గా కలిపేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తది. ఉండలు కడతదని డౌట్ ఉంటే ఇది కొద్దిగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ముందుగానే చల్ల వాటర్‌లో మిక్స్ చేసుకొని పౌడర్ ఆ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూడటానికి బాగా పలచగా కనిపిస్తుంది కదా! ఇది బాగా ఉడకగా దగ్గరికి వస్తదనమాట. మంచిగా కలుపుకుంటూ ఉండాలి. 2, 3 మినిట్స్ అలా పెట్టేసి మళ్ళీ కలుపుకోవాలి గెంటెతోటి. కాస్త దగ్గర పడుతుందన్నప్పుడు నేను 3/4 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! కలపగా చాలా దగ్గర పడింది. ఇప్పుడు మనము ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు వాటినైతే వేసేసి ఇంకో 3 మినిట్స్ అయితే ఉడకనిద్దాం ఇలానే కలుపుకుంటూ. మినప్పప్పు పాయసం
అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని చల్లారిన తర్వాత చూడండి ఇంకా దగ్గరకొచ్చేసింది కదా! చాలా పల్చగా ఉండింది. ఫస్ట్‌లో ఉడకగా ఇలా దగ్గర పడిపోతది. సో, చాలా హెల్తీ. ఒళ్ళు నొప్పులకి బాగా వర్క్ అవుతదండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్, కుకింగ్ వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్. కామెంట్ కూడా చేయండి.